హాయ్ అండి, నేను మీ దివ్య. వెల్కమ్ బ్యాక్ టు డైన్ విత్ దివ్య. ఈరోజు వీడియోలో స్పెషల్ ఎగ్లెస్ ప్లమ్ కేక్. దీన్ని ఫ్రూట్ కేక్ అని కూడా పిలవచ్చు. ఈ ప్లమ్ కేక్ని ఈజీగా బేకరీ స్టైల్లో మన ఇంట్లోనే సూపర్ టేస్టీగా, హైజీనిక్గా, అలాగే హెల్తీగా చేసుకుని తినచ్చు. డ్రై ఫ్రూట్స్తో చేసే ఈ ప్లమ్ కేక్లో ఎలాంటి ఆల్కహాల్ కానీ ఎగ్ కానీ యూస్ చేయకుండా మాయిస్ట్గా, సాఫ్ట్గా ఏ విధంగా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా ఈ ఫ్రూట్ కేక్ని పర్ఫెక్ట్గా చేయాలనుకుంటే నేను ఈ వీడియోలో చెప్పే కొలతల్ని అలాగే ప్రొసీజర్ని కరెక్ట్గా ఫాలో అయితే మీరు కూడా ఈజీగా ఈ ఎగ్లెస్ ప్లమ్ కేక్ని బేకరీ స్టైల్ టేస్ట్తో పర్ఫెక్ట్గా చేసేస్తారు. సో మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ ఫ్రూట్ కేక్ని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ కేక్ చేయడానికి ముందుగా ఒక బౌల్లో 2/3 కప్ వరకు ఆరెంజ్ జ్యూస్ని తీసుకుంటున్నానండి. వెయిట్స్లో చూసుకున్నట్టయితే 150 ml వరకు ఉంటుంది. ఇక్కడ నేను రెడీమేడ్ ఆరెంజ్ జ్యూస్ని తీసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఫ్రెష్గా ఆరెంజెస్ని జ్యూస్లా చేసి కూడా తీసుకోవచ్చు. అలాగే ఓన్లీ ఆరెంజ్ జ్యూస్ అనే కాకుండా గ్రేప్ జ్యూస్, యాపిల్ జ్యూస్ లేదా వాటర్ మెలన్ జ్యూస్ని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో 1/3 కప్ వరకు పండు ఖర్జూరాన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ వరకు బ్లాక్ కిస్మిస్లని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. 1/2 కప్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కిస్మిస్లని, 1/2 కప్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదం పప్పుల్ని, నెక్స్ట్ 1/2 కప్ వరకు జీడిపప్పు పలుకుల్ని, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు పుచ్చకాయ గింజల్ని వేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు గుమ్మడికాయ గింజల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న చెర్రీస్ని వేసుకోండి. లాస్ట్లో టూటీ ఫ్రూటీల్ని 3 టేబుల్ స్పూన్ వరకు వేసుకుని జ్యూస్లో కలిసేలా బాగా మిక్స్ చేయండి. డ్రై ఫ్రూట్స్ ఇవే వేయాలని ఏమీ లేదండి. మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ యాడ్ చేసుకోండి, లేదా ఎక్స్ట్రా డ్రై ఫ్రూట్స్ ఏమన్నా వేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేశాక ఓవర్ నైట్ లేదా 4-5 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలి. అప్పటికప్పుడు మీరు కేక్ చేయాలనుకుంటే కనీసం 1 అవర్ అయినా నానబెట్టుకోవాలి. నేను నైటే నానబెట్టేసానండి, కాబట్టి 12 అవర్స్ తర్వాత చూస్తే డ్రై ఫ్రూట్స్ అన్నీ జ్యూస్ని అబ్జర్వ్ చేసుకుని ఇలా సాఫ్ట్గా అయ్యాయి. ఇప్పుడు వీటిని కాసేపు పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్లో 3/4 కప్ వరకు పంచదారని తీసుకోండి. ఈ షుగర్ని క్యారమెల్ షుగర్ సిరప్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేమ్ని లో టు మీడియంలో ఉంచి కలుపుతూ షుగర్ని మొత్తం కరిగించుకోవాలి. చూడండి, కాసేపటికి షుగర్ ఇలా దగ్గర పడి మెల్ట్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇలా షుగర్ మొత్తం మెల్ట్ అయ్యాక లో ఫ్లేమ్లో కంటిన్యూస్గా కలుపుతూ మాడిపోకుండా ముదరపాకం రానివ్వాలి. మనం ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ కలర్ని బట్టి కూడా కేక్ కలర్ అనేది వస్తుంది. ఇలా దగ్గర పడుతున్నప్పుడు 1/2 కప్ వరకు వేడి నీళ్ళని వేసి బాగా మిక్స్ చేయండి. ఈ షుగర్ సిరప్కి ఎక్కువ వాటర్ పట్టదండి. చూడండి, క్యారమెల్ షుగర్ సిరప్ అనేది మనకి ఇలా ఉండాలి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి ఈ సిరప్ అంతా పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోవాలి. ఈ షుగర్ సిరప్ చల్లారేలోపు మనం కేక్ని బేక్ చేయడానికి దళసరిగా అలాగే పెద్దగా ఉన్న గిన్నెని, అంటే మనం తీసుకున్న కేక్ టిన్కి సరిపడా ఒక గిన్నెని తీసుకుని ఇలా ఒక స్టాండ్ని పెట్టి మూత పెట్టేసి 10 నిమిషాలు మీడియం టు హై ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. అదే మీరు తీసుకున్న గిన్నె దళసరిగా లేకపోతే గిన్నెకి అడుగున సాల్ట్ని కానీ లేదా శాండ్ని కానీ వేసుకోండి. మ్యాక్సిమం అడుగున మందంగా ఉండే గిన్నెల్లోనే కేక్ని బేక్ చేయడానికి ట్రై చేయండి. అప్పుడు కేక్ అనేది మాడిపోకుండా చక్కగా వస్తుంది. ఇప్పుడు కేక్ బ్యాటర్ని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో 1/2 కప్ వరకు ఎలాంటి ఫ్లేవర్ కానీ స్మెల్ కానీ లేని ఆయిల్ని వేసుకోండి. ఈ ఆయిల్ ప్లేస్లో మీరు బటర్ని మెల్ట్ చేసుకుని అయినా తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1/2 కప్ వరకు కమ్మటి పెరుగుని తీసుకోండి. మనం తీసుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ రూమ్ టెంపరేచర్లో ఉంచే తీసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో మనం ప్రిపేర్ చేసుకున్న క్యారమెల్ షుగర్ సిరప్ని వేసుకుందాం. నెక్స్ట్ ఇందులో మంచి ఫ్లేవర్ కోసం 1/2 స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసుకుందాం. ఇప్పుడు వీటన్నిటిని విస్కర్తో స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు బాగా మిక్స్ చేయండి. మీ దగ్గర విస్కర్ లేకపోతే ఈ వెట్ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ మిక్సీ జార్లో వేసి బ్లెండ్ చేసుకుని అయినా తీసుకోండి. ఇప్పుడు ఇలా ఒక జల్లెడని పెట్టి ఇందులో 1.5 కప్పుల వరకు మైదా పిండిని వేసుకుందాం. మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండిని కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు దాల్చిన చెక్క పొడిని వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు లవంగాల పొడి, 1/2 టీ స్పూన్ వరకు యాలకుల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వరకు అల్లం పొడి వేసుకోవాలి. నెక్స్ట్ 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా వేసుకుందాం. లాస్ట్లో చిటికెడు ఉప్పు వేసుకుని డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ జల్లించుకోవాలి.
ఈ జల్లించుకోవడం అనేది ఈ కేక్ ప్రిపరేషన్లో మెయిన్ స్టెప్ అండి. దీన్ని అసలు స్కిప్ చేయకూడదు. ఇలా పూర్తిగా జల్లించిన తర్వాత ఈ బ్యాటర్ని ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో బ్యాటర్ని ఎలాంటి లంప్స్ లేకుండా స్మూత్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు మిక్స్ చేస్తున్నానండి. ఇందులో నేను కోకో పౌడర్ని వేయట్లేదండి. ఆల్రెడీ షుగర్ సిరప్ని డార్క్ కలర్లో క్యారమిల్ చేసుకున్నాను కాబట్టి ఇంకా కలర్ కోసం వేయట్లేదు. మీరు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ చేశాక బ్యాటర్ కొంచెం గట్టిగా అనిపిస్తే ఇలా పావు కప్ వరకు చిల్లుడు మిల్క్ని వేసి మిక్స్ చేయండి. చూడండి, కేక్ బ్యాటర్ మంచి షైనింగ్గా స్మూత్గా కనిపిస్తుంది కదా. ఈ విధంగా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. పల్చగా కాకుండా అలానే మరి ముద్దలా కాకుండా ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం ఓవర్ నైట్ నానబెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుందాం. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ బ్యాటర్లో కలిసేలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లోనే బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇప్పుడు బేక్ చేసుకోవాలి. ఈ కేక్ని బేక్ చేయడానికి ఇలాంటి కేక్ టిన్ తీసుకోండి. ఇక్కడ నేను 8 ఇంచ్ టిన్ని తీసుకుంటున్నానండి. మీరు మీకు నచ్చిన సైజెస్లో తీసుకోవచ్చు. ఇప్పుడు ఈ టిన్కి లోపల అంచుల చుట్టూ ఆయిల్ని అప్లై చేసుకుందాం. ఆయిల్ అప్లై చేశాక ఒక బటర్ పేపర్ని ప్లేస్ చేయండి. మీ దగ్గర బటర్ పేపర్ లేకపోతే మైదా పిండితో అయినా డస్ట్ చేసుకోండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ మొత్తం వేసుకోవాలి. బ్యాటర్ మొత్తం వేసాక 2-3 సార్లు ఇలా ట్యాప్ చేయండి. దీనివలన ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. ఇప్పుడు దీనిపైన కొద్దిగా జీడిపప్పులను వేసుకుందాం. నెక్స్ట్ కొన్ని బాదం పప్పుల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఈ కేక్ని బేక్ చేసుకుందాం. ముందుగా 10 నిమిషాల పాటు ప్రీహీట్ చేసుకున్న గిన్నెలోకి ఈ కేక్ టిన్ని మధ్యలోకి పెట్టి మూత పెట్టేసి హీట్ అనేది బయటికి పోకుండా బాగా కవర్ చేసుకుని లో ఫ్లేమ్లో 40 to 50 నిమిషాల పాటు కేక్ని బేక్ చేసుకోవాలి. అదే మీరు అవెన్లో చేస్తున్నట్టయితే 180 degrees దగ్గర 30 to 40 minutes బేక్ చేసుకోవాలి. 45 minutes తర్వాత మూత తీసి ఇలా ఒక టూత్ స్టిక్ని గుచ్చి బయటికి తీస్తే నీట్గా రావాలి. ఇలా వస్తే కేక్ అనేది చక్కగా బేక్ అయిపోయినట్టే. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. కంప్లీట్గా చల్లారిన తర్వాత కేక్ చుట్టూ అంచుల్ని ఇలా నైఫ్తో నెమ్మదిగా రిమూవ్ చేసుకుంటూ రావాలి. అప్పుడే కేక్ అనేది మనకి ఈజీగా బయటకు వస్తుంది. ఇప్పుడు కేక్ని డిమోల్డ్ చేసుకుందాం. చూడండి, ప్లమ్ కేక్ ఎంత చక్కగా సాఫ్ట్గా బేక్ అయ్యిందో. చూస్తుంటేనే మంచి టెక్స్చర్తో మాయిస్ట్గా పర్ఫెక్ట్ బేకరీ స్టైల్లోలా ఉంది కదా. ఎప్పుడైనా పిల్లల కోసం కేక్ని చేయాలనుకున్నా, మీరు రుచిగా హెల్తీగా తినాలనుకున్నా ఈ విధంగా ప్లమ్ కేక్ని చేయండి, పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఫ్రెండ్స్, ఎమ్మీ ఎగ్లెస్ ప్లమ్ కేక్ని ఈజీగా సాఫ్ట్గా ఎలా చేయాలో చూసారు కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా టేస్ట్ కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని మన ఛానల్ కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.